హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ వీడియో ఇది నాది. ఈరోజు నేను చెన్నైకి వెళ్తున్నాను. నాకు మంచిర్యాల నుంచి ట్రైన్ ఉంది. అంటే నాకు ఇది కొంచెం అవైలబుల్ ఉందని ఇక్కడ నుంచి నేను ట్రైన్ బుక్ చేసుకున్నా. వర్షం పడుతుంది బాగా. నాకు ఇక్కడ నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది. 702 రూపీస్ అయింది స్లీపర్లో. అండ్ నేను వచ్చేటప్పుడు రిటర్న్ కూడా బుక్ చేసుకున్నా. అది రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ చెన్నై టు మంచిర్యాల వరకు సేమ్ 702 రూపీస్ పడింది. అయితే మెడికల్కి వెళ్ళడానికి ఏ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ డెంటల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడే దిగిన ఇక్కడ 5:10 అవుతుంది. నేను వెళ్ళేది 8, మ్యాక్సిమం 8:04. ఇప్పటిదాకా ఇక్కడనే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది చెన్నై సెంట్రల్. ఇది ఇక్కడనే వెయిట్ చేయాలి. ఇది వెయిటింగ్. నేను ఇప్పుడే స్నానం చేసిన. మనకి ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి. ఇంతకుముందు లోపల ఉంటుండే, బట్ ఇప్పుడు బయటనే ఉన్నాయి. ఇది గేట్ నుంచి బయటకు వస్తే స్టాల్ పక్కకి ఉంటుంది షవర్. ఇక్కడ స్నానం చేసి మనం ఫ్రెష్ అవ్వచ్చు. లగేజ్ కూడా అంత పెద్దగా ఏం తెచ్చుకోకండి. పుస్తకిన ఒక డ్రెస్ మనం తెచ్చుకోండి. ఎందుకంటే మనకు 1 డేలోనే మెడికల్స్ అయిపోతాయి. ఇన్ కేస్ మీరు స్టే చేయాలనుకుంటే తెచ్చుకోండి. ఒక డ్రెస్ తెచ్చుకుంటే సరిపోయింది. నేనైతే ఒకటే డ్రెస్ తీసుకొచ్చుకున్నా. ఎట్లా అంటే ఇప్పుడు అదే ఈరోజు నా మెడికల్ అయిపోతే మళ్ళీ ఈరోజు నైటే నాకు మళ్ళీ ట్రైన్ ఉంది. చెన్నైలో మనకు ర్యాపిడోస్ కూడా ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ర్యాపిడోలో వెళ్ళిన. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ షేరింగ్స్ ఆటో దొరుకుతాయి. అక్కడ బుక్ చేసుకొని షేరింగ్ ఆటోలో నేను వెళ్ళిపోయాను. ఈసారి చూద్దాం. ర్యాపిడో ఇక్కడ నుంచి మనం జగదీశ్వర్ స్ట్రైట్ పోవాలి. 100 రూపీస్ చూపిస్తుంది. మాట్లాడి చూద్దాం. మాట్లాడితే తక్కువకి వస్తుంది, ఆటోకి వెళ్ళిపోదాం. ర్యాపిడో అయినా ఆటో అయినా సేమ్ ఉంది. మనకు ఆపోజిట్లో బస్ స్టాప్ కనిపిస్తుంది. ఇది బస్ స్టాప్. ఇది చెన్నై సెంట్రల్ ఫ్రంట్ వ్యూ. ఇది ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా ఆటోస్ దొరుకుతాయి. మనం బయటకు వస్తూ ఉంటేనే ఆటోస్ దొరుకుతాయి మనకి. ఇక్కడ మొత్తం ఆటోస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఆటోస్ అడిగిన. ఆటోస్ మరి ఎవరైనా చెప్తాను 350 చెప్తాను. నేను అందుకో ర్యాపిడో బుక్ చేసినా. తిని ర్యాపిడో అయినా ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 6.7 తిప్పుకొని పోతారు కాబట్టి 7 వస్తుంది. ఇంకా 98 చేంజ్ వచ్చింది నాకు. నేను ఆల్రెడీ లోపలికైనా, బట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని మళ్ళీ వచ్చిన. ఇది బాలాజీ మెడికల్స్. యాక్చువల్లీ ఫస్ట్ అది ఈ ప్లేస్లో ఉండే. మీ ఆటో డ్రైవర్స్ ఇక్కడనే ఆపుతారు. లొకేషన్ అక్కడికే చూపిస్తుంది. బట్ కొంచెం ముందు, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ బాలాజీ మెడికల్. ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది. ముందుకు రాగానే మీరు సాయిబాబాని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మన సిగ్నేచర్, మన డాటా రాయాల్సి వస్తుంది. నేను రాసిన నా పేరు, నా కంపెనీ పేరు, ఇన్ టైం, ఫోన్ నెంబర్, దేని పర్పస్ వచ్చినావు, నీ సిగ్నేచర్. నేను ట్రైపాడ్ తెచ్చిన, బట్ కొంచెం రికార్డ్ చేద్దాం అనుకున్నా. కానీ కొన్ని ప్లేస్లో అలౌడ్ ఉండదు. మనకు తెలియదు ఇంకా ఎక్కడ అలౌడ్ ఉండదు. ఎందుకంటే కొన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఉందంటే మళ్ళీ మనకు వచ్చిన ట్రబుల్ ఎందుకని నేను ఎక్కువ షూట్ చేయట్లేదు. బట్ నేను లోపల ఏం జరిగేది కూడా చెప్తాను. ఎందుకంటే లోపల కూడా వీడియో తీసి అంత అలౌడ్ ఉందో లేదో తెలియదు నాకు. నేను అడుగుతాను ఒకసారి. ఉందంటే కానీ నేను చూపేయగలుగుతా. లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లుంటుంది ప్రాసెస్. ఎందుకంటే ఇది నా 2nd టైం మెడికల్. ఇది టైం అయిపోయింది. దీని తర్వాత MMR వ్యాక్సిన్ ఉందని మళ్ళీ 2nd టైం వచ్చిన డోస్కి. ఇది 3rd టైం నేను చెన్నై మెడికల్స్కి రావడం, ఇక్కడికి రావడం. సాయిబాబాని దర్శించుకున్నాను. ఆల్రెడీ బుక్ పెట్టుకున్నా, దర్శించుకొని 9 o'clockకి యాక్చువల్లీ అందరు వస్తారు. మనకు 9 o'clock నుంచి స్టార్ట్ అయింది. బట్ కొంచెం నేను ముందే వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు అక్కడైనా వెయిట్ చేయాల్సిందే, ఇక్కడైనా వెయిట్ చేయాల్సిందే. మనకు తొందర మెడికల్ అయిపోద్ది వచ్చినామంటే. నేనే ఫస్ట్ వచ్చింది, అందరికన్నా ముందు వచ్చింది. కొంచెం నాయిస్ ఎక్కువనే ఉంది. మైక్ తీసుకున్నా, షూట్ చేద్దాం, కొంచెం రికార్డ్ చేద్దాం. నేను కూడా నేర్చుకుంటున్నా, మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఇదంతా ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే నేను యాక్చువల్లీ నాకు ఈ తీయాలని అసలు కాన్సెప్టే లేకుండా ఫస్ట్ థింగ్ నుంచి అసలు. బట్ నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు
నేను చాలా స్ట్రగుల్ అయినా అసలు, ఎందుకంటే ఎవరు తెలియదు ఎట్లా ప్రాసెస్ చేయాలి. ఎప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఎట్లా పోవాలి అని కొన్ని గైడ్లైన్స్ చూపిస్తుంది మనకి. ఎట్లా అంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకు కొన్ని గైడ్లైన్స్ చూపిస్తుంది. బట్ ఎంత చూపించినా అని నీకు ఒకరు చెప్తే అర్థమైద్ది ఎట్లా పోవాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ స్టే చేయాలి, ప్రతిదీ తెలుస్తుంది. నాకు అదంతా తెలియకుండే నేను వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న మీరు వేయాలి కదా ఎట్లా అని. అందుకోసమని ఇది కొంచెం నేను పెడదాం, ఒకసారి ట్రై చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు, ట్రై అయితే చేద్దాం అని ఒక చిన్న అనుకున్నా. చూద్దాం ఎక్కడ దాకా వస్తుందో. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. తిను మా ఫ్రెండ్, నోవటల్ ఫ్రెండ్ తిను కూడా క్లోజ్లే ప్రిన్సెస్. సెకండ్ ఫ్లోర్ వచ్చినాం. ఇదే బాలాజీ మెడికల్స్, రైట్ సైడ్లో ఉంటుంది మనకి. ఇది లోపల ఇదంతా కూర్చోడానికి సిట్టింగ్ చైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నా మెడికల్స్ అయిపోయినాయి. నేను బయటకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో, ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎట్లా జరిగిందో స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చెప్తా చూడండి. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా, బట్ కొంచెం టైం సరిపోలేదు నాకు. ఇప్పుడు ఓకే ఉంది అనుకుంటా, పర్లేదు పట్టుకుంటా. ఫస్ట్ ఇక్కడికి రాగానే ఫస్ట్ సిగ్నేచర్ చేస్తాం కదా, కింద సెక్యూరిటీకి సిగ్నేచర్ చేసిన తర్వాత పైకి వెళ్తాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొన్ని వాళ్ళు పేపర్స్ ఇస్తారు అన్నట్టు ఫామ్కి. ఆ ఫామ్ మొత్తం ఏమేమి ఉంటుంది, మన పేరు, మన అడ్రస్, ఎక్కడ, నీ ఫస్ట్ మెడికల్ అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. నేను సెకండ్ మెడికల్ కాబట్టి అంత పెద్దగా ఏం లేకుండింది. కొంచెం నర్వస్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం అంతా రికార్డ్ చేస్తుంది నేను, నాకు అసలు అర్థమవుతలేదు. అయితే అవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, మన పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, పాస్పోర్ట్ నెంబర్, సిడిసి నెంబర్, లాస్ట్ మెడికల్ ఎప్పుడు చేయించుకున్నావు, నీ సిగ్నేచర్, ఒక 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్ ఫిల్ చేసేది ఉంటుంది, ఎందుకంటే లోపల అలౌడ్ లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ మళ్ళీ అంతా చూపించడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకోసమనే నేను రికార్డ్ చేయలేకపోయినా. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా కొన్ని దాంట్లో ఉంటాయి అన్నట్టు. నీకు ఏమన్నా ఆపరేషన్స్ అయినా, ఏమన్నా తీసుకుంటున్నావా, డ్రగ్స్ తీసుకుంటున్నావా, ఆల్కహాల్ తీసుకుంటున్నావా, సిగరెట్ ఎప్పటి నుంచి తాగుతున్నావు, లైక్ ఎక్సెట్రా అవే ఉంటాయి. అవే ఒక 2 పేజెస్ ఉంటుంది. ఒకటి నీది ఎప్పుడు మెడికల్ చేయించుకున్నా అది ఒకటి ఉంటుంది. అది ఇది కలిపి 3 పేపర్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత మనం కొంచెం వెయిట్ చేస్తే వాళ్ళు ఒకరిని పిలుస్తారు అన్నట్టు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసేయాలి. ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళ హైట్, వెయిట్ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఫిల్అప్ చేస్తూ ఉంటారు. ఫిల్అప్ చేసి మనం వాళ్ళకి ఇస్తే లైన్ బై లైన్ పిలుస్తారు. ఫస్ట్ ఇంకా బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు అండ్ యూరిన్ ఒకసారి అయిపోద్ది. అది ఈ టెస్ట్ ఉంటుంది. కొన్ని నెంబర్స్ చూపించి, ఆల్ఫాబెట్ చూపించి చెప్పమంటారు ఏమేమి ఉన్నాయని. ఎందుకంటే లాంగ్ సైడ్ ఎట్లుంది, నీకు ఫ్రంట్ సైడ్ ఎట్లుందని అది కొంచెం చెక్ చేస్తారు. అండ్ ఇయర్ టెస్ట్ కూడా వాళ్ళు దాంట్లో చెక్ చేస్తారు. చేసిన తర్వాత నీకు ఎక్స్రే, ఈసీజీ తీసుకుంటారు. ఇదంతా నువ్వు చేయాలంటే వితౌట్ ఎంప్టీ స్టమక్తో రావాలి. కాఫీ, టీ ఇలాంటివి తీసుకోకూడదు. ఈవెన్ ఫుడ్ కూడా ఏం తీసుకోకూడదు. అప్పుడే కొంచెం నీ మెడికల్ రిపోర్ట్స్ కూడా క్లియర్గా వస్తాయి అన్నట్టు. అది అయిపోయిన తర్వాత అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ చేసుకొని వాళ్ళు మేడంకు సబ్మిట్ చేస్తారు. కన్సల్ట్ మేడం చూసిన తర్వాతనే మనకు ఫర్ డ్యూటీ ఫిట్ అని మీకు మేడం అన్నీ చూసిన తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లం అని అనిపించిందంటే మేడం మళ్ళీ చెక్ చేస్తుంది. డాక్టర్ మళ్ళీ చెక్ చేసి తను కొన్ని ఇంకా తనకి ఏమన్నా అనిపిస్తే కొన్ని చెక్ చేసి ఫిట్టా కాదా అని చూసిన తర్వాత ఫైల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. కొంచెం దానికి టైం పట్టుద్ది. ఆ టైంకి నువ్వు బయటకు వచ్చేసి మన ఫుడ్ తీసుకునేది ఉంటే ఫుడ్ తీసుకొని సరౌండింగ్ ఏమన్నా ఉంటే తిరిగేది ఉంటే తిరిగేసి, వాళ్ళు చెప్పింది నాకైతే 3 o'clockకి చెప్పిళ్ళు. 3 to 4 o'clock మధ్యలో రమ్మని. ఎందుకంటే ఫైల్ మళ్ళీ మన రిపోర్ట్స్ ఇవ్వడానికి తీసుకున్న తర్వాత మాట్లాడదాం, ఓకేనా. బట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. ఫస్ట్ మర్చిపోయాను అసలు. సెకండ్ టైం వచ్చినప్పుడు డెంటల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. డెంటల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. డెంటల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మన సరౌండింగ్లో ఒకటి టిఫిన్ సెంటర్ ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది ఫుడ్. నేను దోశ తీసుకున్నా. ఇది ఎప్పుడంటే నా మెడికల్ అయిపోయిన తర్వాత మనం టైం దొరుకుద్ది బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడికి వచ్చి చేసినాం. కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే మీకు కనిపించేస్తుంది. మన మెడికల్ నుంచి కొంచెం ముందుకు వస్తేనే స్ట్రీట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి.
మేడం మెడికల్ది గల్లీ ఇది అన్నట్టు. ఆ గల్లీ నుంచి ముందుకు వస్తే మీకు స్ట్రీట్స్ కనిపిస్తాం. ఫస్ట్ టైం నేను ఇదంతా తిరిగిన. కొంచెం ముందుకెళ్తే ఒకటి మన సౌత్ ఇండియన్ది రెస్టారెంట్ ఉంది. అక్కడనే మేము ఫుడ్ తిన్నది చూస్తున్నాం. అది కనిపించింది అంటే మాకు కూడా ఆకలి అవుతుంది, తింటాం. నేను కూడా స్ట్రీట్ షాప్స్ అయ్యా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నీ. మన దగ్గర గసగా కోటి మాల్ కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్. కొంచెం మరి అంతేం కాదు, పెట్టొచ్చు. హ్యాండ్ మేడ్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చెన్నైలో. ఈ కనిపించే బాలాజీది ఇదే సౌత్ ఇండియన్ది. మంచిగా ఉండే అసలు. వెజ్ అంటే ప్యూర్ వెజ్, చాలా బాగుంది. డెలిషియస్ వెజ్ ఇదే అన్నట్టు. మీరు ముందుకు వచ్చి మీకు కనిపిస్తూ ఉంటుంది, రోడ్కి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీల్స్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం తిన్నాం ఇక్కడ మీల్స్. మన దగ్గర ఎట్లా టైం ఉంటుంది, ఆ టైంలో మనం బయటకు వచ్చి ఫుడ్ తినవచ్చు. ఎందుకంటే ఫైల్ మొత్తం రెడీ అవ్వడానికి మ్యాక్సిమం టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ 4-5 hours పడుతుంది. మన దగ్గర టైం ఉంటుంది. ఆ 4-5 hours బయట తిరిగేసి రావచ్చు, తినేసి రావచ్చు. మనకు అన్ని సరౌండింగ్లు అన్నీ మంచిగా దొరుకుతాయి. ఏదన్నా నేను మీల్స్ తినేసి వచ్చేసిన. మళ్ళీ మెడికల్కి తీసుకునే టైం అయింది. మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ది ఫామ్ ఇస్తారు. ఫామ్ తీసుకొని మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అసలు ముచ్చట చెప్పడం మర్చిపోయినా. యాక్చువల్ దీనికి మన సెకండ్ మెడికల్కి 3700 అయింది. ఫస్ట్ మెడికల్కి 6300 అయింది. ఇదంతా యాక్చువల్గా రికార్డ్ చేయడం ఇంకొంటుంది. నేను చాలా సీక్రెట్గా రికార్డ్ చేసిన, ఎందుకంటే చూపిద్దాం అర్థమవుతుంది కదా అని చేసిన. తెలియదు నాకు కూడా. ఇవి నా మెడికల్ రిపోర్ట్స్. మనం ఇచ్చిన డెంటల్ సర్టిఫికేట్ కూడా మనకి రిటర్న్ ఇస్తారు. ఇది కూడా ఫుల్ మెడికల్. ఫస్ట్ ఇచ్చింది ఎంఆర్ వ్యాక్సిన్ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఎంఆర్ వ్యాక్సిన్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి అది మెన్షన్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేసారు. దీని నుంచి నేను మెరీనా బీచ్కి వెళ్తున్నాను. ఇప్పుడు అప్పుడే బుక్ చేసినాం. 120 rupees అయింది. అది తిప్పుకొని విండు. ఇది స్ట్రీట్ అసలు నేను చూపిస్తా. ఈ మెరీనా స్ట్రీట్ ఇది. అసలు ఈ ఇసుకల నడుచుడు ఆనాడు చాలా ఘోరమైంది. నడవడానికి కూడా అవుతుంది. ఎందుకంటే పొద్దు నుంచి సరిగా లేదు ఫుడ్. అండ్ పరిగెడుపున కాబట్టి కొంచెం ఓపిక కూడా పోయింది నాకు. అసలు నిద్ర కూడా లేదు. ట్రైన్లో జర్నీ చేయాలి. ఇంత ఉడుకోస్తుంది తెలుసు అసలు. ఫైనల్లీ షిప్ దగ్గరకు, ఫైనల్లీ బీచ్ దగ్గరకు వచ్చినాం. చాలా దూరం నడిచిన తర్వాత. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిందాం అనుకున్నా, బట్ అప్పుడు ఏదో ఉండే తినలేకపోయినా. పక్కా తినే వెళ్తాను నేనైతే. వారంలో మంచి తీస్తాను. ఎంతైనా అసలు చెన్నై బీచ్ అంటే చెన్నై బీచ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అసలు నాకైతే కొంచెం సోప్ మొత్తం పైంట్ అంతా నాడిపోయింది. అసలు షూస్ అయితే దారుణంగా. కొన్ని విజువల్ షూట్ చేసిన బీచెస్ని. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గుర్రాల తెల్ల గుర్రం మీద, ఈ కర్ర గుర్రం మీద రైడ్ చేసిన. అప్పుడు వీడియో తీసుకోలేదు. నచ్చిపోయింది. ఏం చేద్దాం, రకంగా ఉంది. ఓకే, నాట్ గుడ్, నాట్ బ్యాడ్. నైట్లో కూడా నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నా. మా అమ్మకు ఒక శారీ తీసుకున్నా. స్ట్రీట్ ఏం కాదు, షాపింగ్ మాల్లో తీసుకున్నా. ఇంత ఒక గంటన్నర మా అమ్మతో ముచ్చట పెట్టి అమ్మ తీసుకో, అమ్మాయి తీసుకో అది ఇది అని చెప్పి తీసుకొని ఏదో ఒకటి. బస్సెస్ అసలు సెంట్రల్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను బస్ టికెట్ తీసుకున్నా. ఎంత తెలుసా టికెట్? 5 rupees. ఇది సబ్వే. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మన ఇండియాలో కూడా సబ్వే ఇక్కడ లేకుండా. ముంబైలో ఉంది. ఇక్కడ చూడటం నైట్ వ్యూ అసలు ఎంత మంచిగా ఉంది అసలు చూడడానికి. నేను ఇక్కడనే ఫుడ్ తీసుకున్నా. నాకు 11:30కి ట్రైన్ ఉంది బ్యాక్ టు హోమ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.